మేజర్ సీన్స్ అయితే 2 కూడా ఉంటాయి. అండ్ లాస్ట్ 10 నిమిషాలు ఎక్సెప్షనల్లీ వెల్, అది పైకి తీసుకుపోతూనే ఉంటాడు. హనుమాన్ రివీల్ ఇట్లా ప్రాపర్ సూపర్ హీరో రివీల్. ఈయన ఆల్రెడీ సూపర్ హీరో, కానీ ఎందుకు వచ్చింది మళ్ళీ ఇట్స్ లైక్ ద రియల్ సూపర్ హీరో అన్నట్టు. కరెక్ట్. సో నేను ఫస్ట్ ఈ థియరీ చెప్తా. థియరీ చెప్పిన తర్వాత హనుమాన్ని జనాలు వేరేలా చూస్తారేమో అని నేను అనుకుంటున్నాను. బికాస్ ప్రశాంత్ వర్మ వ్యూడ్ హనుమాన్ యాజ్ అ మార్వెల్ ఫిల్మ్. అండ్ ఇందాక పృథ్వీ ఏదైతే అన్నాడో కి మన హీరోస్కి ట్రిబ్యూట్ ఇస్తూనే తీసాడు ఈ సినిమాని. సో నువ్వు చూస్తే స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అంటూనే ఉంటాడు సినిమా మొత్తం. అంటూనే ఉండి వాళ్ళని మళ్ళీ అల్లు అర్జున్ ఆ సీన్ ఉంటుంది కదా గెటప్ సీన్తో, ఇవన్నీ ప్రభాస్ రాజ్ ఎప్పుడో చేశారంటాడు కదా. సో హీ వాంటెడ్ టు డ్రా దట్ ప్యారలల్ కి మార్వెల్ ఎలా అయితే సినిమాలు తీసిందో నేను అలాంటి సినిమాలు తీస్తున్నాను. కానీ నేను ఇక్కడ ఉన్న సూపర్ హీరో మీద ఆర్ దేవుడు టెక్నికలీ సో కోరిన అనకూడదు, అక్కడి నుంచి ఒక పవర్ వస్తే ఎలా ఉంటుంది అన్న దానికి తీసుకుని ఇస్తున్నా. కానీ నువ్వు మార్వెల్ సినిమా బీట్ చూసుకున్నావు అనుకో, అంటే నువ్వు అన్ని సినిమాలు తీసుకోకూడదు. యూ షుడెంట్ టేక్ సివిల్ వార్, యూ షుడెంట్ టేక్ వింటర్ సోల్జర్, ఇవన్నీ వేరే, వీటి స్టోరీయే నడిపిస్తుంది వీటిని. బట్ స్టోరీ లేని సినిమాలు కొన్ని ఉంటాయి. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ, థార్ రాగ్నరాక్, అంటే స్టోరీ చాలా ఒక చిన్న లైన్ ఉంటుంది, దాని మీద పోతూ ఉంటుంది. మిగతా అంటే చూసుకుంటే కామెడీ ఉంటుంది సినిమాలో, వాడు తాయి పడిపోతూ ఉంటాడు థార్ రాగ్నరాక్, ఫైట్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ బేసికలీ. ఎగ్జాక్ట్లీ సార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎగ్జాక్ట్లీ. అది నువ్వు చూసుకుంటే ఇట్ ఇస్ స్ట్రిక్ట్లీ తెలుగు సినిమా బీట్. తెలుగు సినిమా బీట్ ఏంది? హీరో ఇంట్రడక్షన్, ఎలివేషన్, ఇంకో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతాడు, కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ అవుతుంది, పార్ట్ వస్తుంది లేదా ఫైట్ వస్తుంది, ఇంటర్వెల్, సేమ్ బీట్ సెకండ్ హాఫ్లో కూడా ఇన్ హైయర్ మ్యాగ్నిట్యూడ్. అంతే, లిటరలీ సేమ్ ఎంసీయూ మొత్తం ఫాలో అవుతుంది పోస్ట్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ 1, గార్డియన్స్ ఆఫ్. నేను పృథ్వీతో ఎప్పుడు అదే చెప్పేటండి, మనం తెలుగు సినిమానే మళ్ళీ అక్కడికి ఎందుకు చూడాలిరా అని. ఐ లాస్ట్ ఇంట్రెస్ట్. బట్ ఎప్పుడైతే ఇన్ఫినిటీ వార్ తర్వాత ఎండ్ గేమ్, సో ఇన్ఫినిటీ వార్ వచ్చినప్పుడు సరే ఇంకా పియర్ వల్ల అన్ని సినిమాలు చూసారు. బట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ కి తెలుగు సినిమానే తీస్తున్నారు వాళ్ళు అని. అండ్ ప్రశాంత్ వర్మ క్లియర్లీ అండర్స్టూడ్ దట్. అండ్ ప్రశాంత్ వర్మ ఎక్కడ దాన్ని ఇప్పుడు ఎంసీయూలా తీయాలని అనుకోడు, ఎంసీయూని లిటరలీ మాక్ చేస్తూనే రాజమౌళి స్థాయిలో తీస్తాడు సినిమా. దట్ ఈస్ వేర్ ప్రశాంత్ వర్మ చాలా పెద్ద హిట్ అయ్యాడు అనిపిస్తుంది నాకు. బట్ ప్రాబ్లం అను బట్ చిన్న ఉంటాయి విచ్ ఐ ఫీల్